పొద్దున్న లేస్తే అంట్ల గిన్నెలు, చీపురు కట్టలు, మురికి బట్టలు. దీనమ్మ జీవితం. పెళ్ళైన ఈ 3 ఏళ్లలో వెనక్కి తిరిగి చూస్తే వంటగది తప్ప ఇంకేం కనిపించట్లేదు. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా. నా పేరు రేఖ. నా డిగ్రీ పూర్తయ్యాక ఒక ఫ్యాక్టరీలో జాబ్ వచ్చింది నాకు. ఒక 3 ఏళ్ళు జాబ్ చేశాక ఆ జాబ్ మీద విరక్తి పుట్టి ఒక మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని అక్కడ రిజైన్ చేసి బయటికి వచ్చేసా. ఏదో అనుకుంటే ఇంకేదో అయిందన్నట్టు వచ్చి రాగానే మా అమ్మ పెళ్లి చేసుకోమని నా తల తినడం మొదలుపెట్టింది. పెళ్ళయ్యాక నువ్వు ఎంతకాలం చదివినా అడ్డు చెప్పని సంబంధం చూస్తా, పెళ్ళికి ఒప్పుకో అని ఫోర్స్ చేసింది. పెళ్ళయ్యాక కూడా చదువుకోవచ్చు అంటుంది కదా అని, సరే మమ్మీ చూసుకో, నువ్వు ఎవరిని చేసుకోమన్నా చేసుకుంటా అని కమిట్ అయిపోయాను. వారం రోజుల్లో పెళ్లి చూపులు అరేంజ్ చేసింది. పెళ్లి చూపుల్లో అబ్బాయిల్ని చూసిన నాకు కరెంట్ షాక్ కన్నా గట్టి షాక్ తగిలింది. ఈ షాక్కి కారణం ఏంటో ఇప్పుడు చెప్పను, కాసేపు అయ్యాక మీకే తెలుస్తుంది. ఎలాగోలో పెళ్ళైపోయింది. ఇక చదువుకోవడం మొదలు పెడదాం అనుకున్నా. పెళ్ళయి 2 నెలలు కూడా సరిగా కాలేదు. మా అత్తగారు, మా పక్కింటి ఆంటీలు ఏంటి ఇంకా ఏమీ శుభవార్త లేదు అని మూతులు తిప్పడం మొదలుపెట్టారు. అది చూసి మా ఆయన మొహం మార్చుకోవడం మొదలుపెట్టాడు. ఇదంతా చూసిన నాకు కంగారు పుట్టింది. ఇది నిజంగానే అంత పెద్ద విషయమేమో అని భయపడి చదువు, ఉద్యోగం మాట పక్కన పెట్టి కనబడే బాబాలకి, కనబడిన దేవుళ్ళకి, చెట్టుకు పుట్టకు అన్నిటికీ మొక్కితే మాడిపోయిన మా ఆయన మొహం మళ్ళీ మెరుపొచ్చేలాగా కొన్నాళ్ళకి మేము పేరెంట్స్ కాబోతున్నామని శుభవార్త తెలిసింది. అమ్మయ్య, ఇక ఆంటీల గోల తప్పిందని సంతోషపడి, ఇప్పుడు నీకు కాస్త ఎక్కువ రెస్ట్ దొరుకుతుంది, ఈ టైంలో నువ్వు చదువుకో అన్నాడు మా ఆయన. అప్పటిదాకా ఎప్పుడు టైం దొరుకుతుందా అని చూసిన నాకు పుస్తకం మొహం చూస్తే పారిపోవాలనిపించడం మొదలుపెట్టింది. వీడు కడుపులో ఉంటేనే ఇలా ఉంది, అసలు వీడు చదువుతాడో లేదో అని అప్పుడే అనుమానం మొదలైంది. తిప్పి 9 నెలలు గడిచాక కాస్త తిప్పలు పెట్టినా మా బుడ్డోడు ఆరోగ్యంగానే బయటికి వచ్చాడు. వారసుడు పుట్టాడని మా ఆయన మొహం, వాళ్ళ అమ్మ మొహం విపరీతంగా వెలిగిపోయింది. ఇక నేను వాడిని పెంచడంలో బిజీ అయిపోయాను. అంతా బాగానే ఉంది కదా, మరి ఈ చింత చెట్టు కదేంటి అనుకుంటున్నారు కదా. అసలు ఈ కథ మొదలైందే అక్కడ. చింత చెట్టుకు తగ్గట్టే చింతపల్లి అనే పేరున్న ఊర్లో మా అమ్మమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా కొంచెం దూరంలో ఒక పెద్ద చింత చెట్టు ఉంది. సెలవుల్లో అక్కడికి వెళ్ళినప్పుడు నా పాటికి నేను ఆడుకుంటుంటే ఆ చింత చెట్టు కింద ఒక రాజకుమారుడు, అదేలేండి పేరు రాజ్కుమార్, నిలబడి నాకు సైట్ వేస్తూ ఉండేవాడు. అప్పుడు వాడి వయసు 13 ఏళ్ళు, నాకైతే 10 ఏళ్ళే. వాడు గుడ్ల గుబలాగా ఇంత పెద్ద కళ్ళు వేసుకొని నన్ను చూడ్డమే పనిగా ఉండేవాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా అదే, దగ్గరలోనే ఇల్లు. అదే నా కొంప ముంచింది. అసలు వాడు నన్ను చూస్తున్న విషయం అప్పుడు నాకు తెలీదు. నాకు 16 ఏళ్ళు వచ్చాక కాలేజీ హాస్టల్లో ఉన్నప్పుడు అప్పుడే తేలిన నోకియా డబ్బా ఫోన్ ఒకటి వాడేదాన్ని. ఎలాగోలా నా నెంబర్ పట్టుకొని ఆ రాజ్కుమార్ నాకు ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. అసలైతే వాళ్ళు మాకు దగ్గర బంధువులే కాబట్టి మాట తూలలేక కొన్నాళ్ళు మాట్లాడాను. అప్పుడు చెప్పాడు ఈ చింత చెట్టు విషయం. రాను రాను వాడి ఫ్లర్టింగ్కి నాకు బాగా విసుగొచ్చేది. మెల్లమెల్లగా కాల్స్ లిఫ్ట్ చేయడం మానేశాను. ఒకరోజు మొహం మీదే కాల్ చేయొద్దని చెప్పేశాను ఫైనల్గా. అమ్మయ్య, ఇక లైఫ్లో వీడి మొహం చూసే పని ఉండదు అని అనుకున్నాను. కొన్నేళ్ల తర్వాత, సరే మమ్మీ నీకు నచ్చిన అబ్బాయినే చేసుకుంటాను అని మా అమ్మకు చెప్పాను కదా. అప్పుడు మా అమ్మ తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టింది ఈ రాజకుమారుణ్ణే. అందుకే కరెంట్ షాక్ తగిలిన కోతిలా అమాంతం నోరు తెరిచాను నేను పెళ్లి చూపుల్లో. అబ్బా, ఇలా దొరికిపోయానేంట్రా బాబు అనుకున్నా. వాడి కళ్ళు మామూలు కళ్ళు కాదు, డేగ కళ్ళు. అందుకే ఆ చూపుల నుంచి తప్పించుకునే అవకాశం నాకు లేకుండా పోయింది. అదంతా మనసులో పెట్టుకొని ఇప్పుడు
సాధించడం మొదలు పెడతాడేమో అనుకున్నాను పెళ్ళయ్యాక. అట్లా ఏం జరగలేదు. బాగానే ఉన్నాడు. కొంచెం రిలాక్స్ అయ్యాను. మరి ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఎందుకు అనుకుంటున్నారా? చెప్తా. అక్కడికే వస్తున్నా. మా అత్తకు మా ఆయనకు విపరీతమైన ఓసిడి జబ్బు. అదేనండి, ఓవర్ క్లీనింగ్ డిసార్డర్. పెళ్ళైన వారం రోజులకే మొదలుపెట్టారు. పోనీ అత్తగారిది ఎప్పుడు ఉండేదేలే అని సర్దుకుపోయాను. కానీ నా చాదస్తపు మొగుడు వంట బాలేదని ఒకసారి, బట్టలు సర్దలేదని ఒకసారి, ఇల్లు తుడవలేదని ఒకసారి, పూటకో వంక పెట్టి రోజుకో కారణం చూపించి, ఆఖరికి మా బుడ్డోడు పుట్టాక వాడు చేసే అల్లరికి, విసిరేసే సామాన్లకి అన్నింటికీ కారణం నేనే అని నన్నే పాయింట్అవుట్ చేసి ఒక్క పూట కూడా మనశ్శాంతిగా రెస్ట్ తీసుకోలేని పరిస్థితి చేశాడు. బయటికి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయాలి, ఆ వచ్చిన వాళ్ళలో వాళ్లకు నచ్చిన వాళ్ళు ఉంటేనే మాట్లాడాలి. ఎవరు నచ్చుతారో తెలీదు, ఎవరు నచ్చరో తెలీదు. ఆఖరికి చుట్టుపక్కల వాళ్ళు, చుట్టాల వాళ్ళు నాకేమవుతారో కూడా తెలీదు. పక్కింటికి వెళ్ళి కూడా మాట్లాడకుండా ఎవరేమవుతారు ఎలా తెలుస్తుంది? గుడికి వెళ్దామంటే వద్దంటాడు, సినిమా అంటే వద్దంటాడు, షాపింగ్ అంటే వద్దంటాడు, ఫంక్షన్కి వెళ్దామంటే నేను ఒక్కడనే పోతానంటాడు, పిల్లాడొస్తే అల్లరి పెడతాడు అంటాడు. సరే అని సైలెంట్గా ఇంట్లో ఉంటే సంపాదన లేదని సాధిస్తూ ఉంటాడు. ఇది నా పరిస్థితి. కొట్టడు, తిట్టడు. చాదస్తం ముసలోళ్ళ కంటే ఎక్కువ చాదస్తం. దానికి తోడు పిసినార్తనం. పూటకి 2 కూరలు కావాలి, కానీ ఇంట్లో సామాన్లు మాత్రం త్వరగా అయిపోకూడదు. ఎన్ని రకాల వంటలు చేసినా గిన్నెలు తక్కువగా పడాలి. అసలు ఎలా సాధ్యమండి? ఎలా సాధ్యం? నేను ఒక్కదాన్నేనా ఇలా చాలామంది అనుభవిస్తున్నారా అని అనుమానం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అసలు ఆ చింత చెట్టు కింద నిలబడి ఈయన నాకు సైట్ కొట్టకపోయి ఉంటే ఇవాళ నా జీవితం ఇలా చింతపండు అయ్యేది కాదేమో అనిపిస్తుంది నాకు. మీరేమంటారు మరి?